2022వ సంవత్సరంలో మన భారతదేశాన్ని వణికించిన చాలా ఘోరమైన మర్డర్ మిస్టరీ ఇది. సో, ఈ మర్డర్ కేస్‌లోకి ఎంటర్ అయ్యే ముందు జస్ట్ చిన్న విన్నపం. నేను యూట్యూబ్ ఛానల్ రీసెంట్‌గానే స్టార్ట్ చేసిన. సో, నాకు 1,00,000 ఫాలోవర్స్, 2,00,000 ఫాలోవర్స్ అట్లేం వద్దు. జస్ట్ నాకు కొంతమంది నన్ను సపోర్ట్ చేస్తే అదే నాకు కొంచెం బూస్ట్‌నిస్తది అంతే. దానికి మించి ఇంకేం లేదు. సో, మీరు ఇచ్చే సపోర్ట్‌కి నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్ మీ దగ్గర తీసుకురావాలని నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్ వస్తది అంతే. దానికి మించి నన్ను అందరూ ఫాలో చేయాలి. నా కంటెంట్ నచ్చకపోతే నేను ఫాలో చేయమను. జస్ట్ నాకు కంటెంట్ నచ్చితేనే ఫాలో చేయండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద స్టోరీ. 2022వ సంవత్సరంలో ఢిల్లీలో ఘోరాతి ఘోరంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ గురించి ఈ స్టోరీ. సో, శ్రద్ధా వాకర్ అనే అమ్మాయి ముంబైలో మహారాష్ట్రలో పుట్టింది. 1995లో మహారాష్ట్రలో పుట్టి కాల్ సెంటర్‌లో ముంబైలో జాబ్ చేస్తుంది. సో, శ్రద్ధా వాకర్ ప్రేమ చిక్కులో పడి అసలు ముక్కు మొహం తెలియని వ్యక్తిని బంబుల్ అనే ఆన్‌లైన్ మీట్ యాప్‌లో కలిసి కొన్ని రోజులు ఫ్రెండ్‌షిప్ చేసుకుర్రు. ఫ్రెండ్‌షిప్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అదే ఫ్రెండ్‌షిప్ ప్రేమలోకి మారిపోయింది. సో, వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీలో చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. సో, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో కలిసి ఉంటున్నారు. సో, వీళ్ళిద్దరి రిలేషన్‌షిప్ కొన్ని రోజులు మంచిగానే జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆఫ్తాబ్‌కి మళ్ళీ శ్రద్ధకి కొంచెం ఘోరమైన గొడవలు వచ్చినాయి. చాలా వరకు శ్రద్ధ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కూడా చాలా వరకు చెప్పేది, నాకు ఆఫ్తాబ్‌కి మధ్యలో చాలా పరస్పర సంబంధాలు వస్తున్నాయి. మా ఇద్దరి మధ్యలో చాలా గొడవలు అయితున్నాయి. ఇలా వాళ్ళ ఫాదర్ చెప్తుండేది. 2022 18 మే రోజు మిడ్‌నైట్ శ్రద్ధకి ఆఫ్తాబ్‌కి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేసి ఆ చిన్న గొడవ కాస్త పెద్దదైపోయింది. సో, ఆఫ్తాబ్ కోపంలో శ్రద్ధని కత్తితో పొడిచి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆమె బాడీని 35 పీసెస్ ఒక్కొక్క పార్ట్‌ని రకరకాలుగా కట్ చేసి నియర్లీ ఆ బాడీ మొత్తాన్ని చాప్ చేసేసి 35 పీసెస్ వరకు కట్ చేసేసి ఆ పీసెస్ అన్నీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసిండు. సో, ఆ ఒక్కొక్క పీసెస్‌ని మర్డర్ చేసిన రోజు నుంచి నియర్లీ 18 డేస్ వరకు మిడ్‌నైట్ 2 AM ఒక్కొక్క పీస్‌ని తీసుకెళ్ళి అక్కడనున్న ఖత్తర్‌పూర్ అనే ఫారెస్ట్‌లో పడేసేవాడు అన్నట్టు. సో, ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఆ ఫ్లెష్‌ని యానిమల్స్ ఎలాగో తినేస్తాయి. ఆ ఎవిడెన్స్ అనేది దొరకదు. అదే అతని మోటివ్. మిడ్‌నైట్ 2 AM అంటే బయట జనాలు ఎవరు బయట తిరగరు. రోడ్ల మీద ఎవరు ఉండరు. ఎవ్రీ డే మిడ్‌నైట్ 2 AMకి రోజుకొక బాడీ పార్ట్‌ని తీసుకెళ్ళి ఆ ఫారెస్ట్‌లోనే డిస్ట్రిబ్యూట్ చేసేటోడు. సో, కొన్ని రోజుల తర్వాత శ్రద్ధ వాళ్ళ ఫాదర్‌కి డౌట్ వచ్చి శ్రద్ధ దగ్గర నుంచి ఇట్లాంటి రెస్పాన్స్ అనేది లేకపోవడం వల్ల ఫాదరు డైరెక్ట్ పోలీస్ వాళ్ళ దగ్గరికెళ్ళి ఆఫ్తాబ్ మీద కంప్లైంట్ ఇచ్చిండన్నట్టు. సో, మా కూతురు కాల్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంటికెళ్తే కూడా ఆఫ్తాబ్ నాకు తెలీదు ఎక్కడికెళ్ళిందో అని చెప్తున్నాడు అని పోలీస్ వాళ్ళకు శ్రద్ధ వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇచ్చున్నాడు. సో, శ్రద్ధ వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఆఫ్తాబ్‌ని అరెస్ట్ చేసిర్రు. ఎందుకంటే హస్బెండ్ అతనే కాబట్టి తన వైఫ్ ఎక్కడికెళ్ళిందో తనకి తెలవకపోతే ఎవరికైనా అతని మీదనే డౌట్ వస్తది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసిర్రు. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళకు చాలా కోణాలు తెలిసినాయన్నట్టు. అంటే ఫ్రిడ్జ్‌లో ఉన్న బాడీ అంటే ఆ ఫ్లెష్ అనేది బయట పడడము, ఆఫ్తాబ్‌ని కొంచెం గట్టిగా ఇంట్రాగేషన్ చేసి ఆఫ్తాబ్ అన్నీ బయట చెప్పేసిండన్నట్టు. అంటే నేను ఇట్లా ఫారెస్ట్‌లో పార్ట్స్ అన్ని డంప్ చేసిన, యానిమల్స్ తినేస్తాయని తనకున్న ఇంటెన్షన్, తనకున్న మోటివ్ అన్నీ పోలీస్ వాళ్ళకి చెప్పేసిండన్నట్టు. సో, ఆ పార్ట్స్ అన్ని ఇతను ఫారెస్ట్‌లో పడేయడం వల్ల కొన్ని బాడీ పార్ట్స్ అనేవి పోలీస్ వాళ్ళకి దొరకలేదన్నట్టు. నియర్లీ ఒక 13 బాడీ పార్ట్స్ వరకు దొరకలేదు. 35 పీసెస్‌లో నియర్లీ 13 దొరకలేదంటే చాలా షాకింగ్ విషయం అది. దాంట్లో హెడ్ అనేది ఒక మెయిన్ పార్ట్ అన్నట్టు. అతను ఆమె ఫేస్‌ని మొత్తం కాల్చేసి అసలు ఐడెంటిటీ లేకుండా ఆమె ఫేస్‌ని మొత్తం బర్న్ చేసేసిండన్నట్టు. సో, ఈ పోలీస్ వాళ్ళు చేసిన ఇంట్రాగేషన్‌లో ఇంకో విషయం ఏందనంటే ఆఫ్తాబు చాలా టెలివిజన్ సీరీస్‌లు అనేవి చాలా చూసేవాడన్నట్టు. దాంట్లో 'డెక్స్టర్' అనే సీరీస్ చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందన్నట్టు ఆఫ్తాబ్‌ని. అంటే 'డెక్స్టర్' అనే సీరీస్‌ని అతను సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు డంప్ ద బాడీ పార్ట్స్. దానికి సోర్స్‌గా వాడుకొని ఆ బాడీ పార్ట్స్‌ని ఆ మూవీ సీరీస్‌లో ఎలా ఉందో ఆ వే ఆఫ్ సోర్స్‌లోనే అతను ఆ బాడీ పార్ట్స్ అన్నిటిని డంప్ చేసేసిండన్నట్టు. సో, ఆమెని చంపాలన్న మోటివ్ అతనికి 1 వీక్ ముందే ఉండేదన్నమాట. సో, ఇంట్రాగేషన్‌లో ఆఫ్తాబ్‌ని అడిగిన క్వెషన్ ఏంటిదనంటే, అసలు నువ్వు శ్రద్ధని చంపాల్సిన దానికి ఉన్న మోటివ్ ఏంటిది? సో, పోలీస్ వాళ్ళు అడిగిన దానికి ఆఫ్తాబ్ ఇచ్చిన ఒకే ఒక ఆన్సర్, శ్రద్ధకి నా మీద ఉన్న ట్రస్ట్ ఇష్యూస్. అంటే నార్మల్‌గా ఆఫ్తాబ్ ఎవరితోనైనా కాల్‌లో అలా ఇలా మాట్లాడితే శ్రద్ధకి చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉండేవి. నన్ను టార్చర్ చేసేది. ఆ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల తనకు నాకు మధ్యలో చాలా డిఫరెన్సెస్ వచ్చేవి. దానివల్లనే నేను 1 వీక్ ముందే ప్లాన్ చేసి శ్రద్ధని చంపడానికి రెడీ అయిపోయానని చెప్తాడన్నట్టు ఇంట్రాగేషన్‌లో. సో, ఈ న్యూస్ DNA టెస్ట్ రిపోర్ట్‌లో అయినా, పాలిగ్రాఫ్‌లో అయినా,
ఫారెన్సిక్ రిపోర్ట్స్లో అయినా కూడా మన భారతదేశం మొత్తం షాక్ అయ్యేటట్టు చేసింది అన్నట్టు. సో ఈ స్పైన్ చిల్లింగ్ స్టోరీ విన్న తర్వాత మనకు వచ్చిన కంక్లూజన్ ఏంటిదని అంటే, ప్రేమ అనేది ఇద్దరి మధ్యన నమ్మకాన్ని నిలుపుతుంది, కానీ అదే నమ్మక ద్రోహంగా మారింది అనుకో, అది ప్రేమ కాదు, ప్రమాదం అవుతుంది. సో మన లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే ముందు తను కొన్ని లక్షలు సంపాదిస్తున్నా, లేకపోతే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అవన్నీ చూడండి. బట్ నాట్ ఓన్లీ ఇన్కమ్, లైఫ్ కూడా సెక్యూర్గా ఉండేటట్టు చూసుకోండి. సో దిస్ ఈస్ ద కంక్లూజన్. అండ్ నా దగ్గర నుంచి మీకు ఇట్లాంటి థ్రిల్లింగ్ అండ్ స్పైన్ చిల్లింగ్ స్టోరీస్ రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.